వెల్కమ్ టు ద ఎస్ఎస్కే బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక అందమైన ప్లేస్కి అయితే మిమ్మల్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఒక వీడియో వచ్చేసి అరకు దగ్గరలో ఉన్న న్యూ వుడెన్ బ్రిడ్జ్, కాఫీ తోటలు, ఇలాగ అందమైన ప్లేస్ అయితే ఒక వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. టికెట్ కూడా మెన్షన్ చేశారు, ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ ఒక ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే బుర్రా కేవ్స్కి వెళ్ళే రూట్లో అనంతగిరి దగ్గరలో ఉన్న ఈ యొక్క న్యూ వుడెన్ బ్రిడ్జ్, కాఫీ తోటలు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ఈ డిస్టెన్స్ వచ్చేసి నర్సీపట్నం నుంచి అయితే 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే విశాఖపట్నం నుంచి అయితే 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. కాఫీ తోటలు కూడా, అక్కడ మిరియాలు ఇలాగా సాగు చేసుకుంటున్నారు గిరిజన ప్రజలు. ఇంకా ముందు ముందు ఒక వీడియో అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, అది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళడానికి దారి, అలాగే చాలామంది అయితే రష్గా ఉంది. అలాగే ఈ చెట్టు పైకి ఉన్నది కదా, అది ఏంటంటే మిరియాలు పండిస్తున్నారు. అలాగే కాఫీ కూడా కిందన కాఫీ తోటలు కూడా ఉండడం అయితే జరిగింది. ఆ కాఫీ తోటలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ చెప్తుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ అయితే. ఈ అరకు వస్తే మాత్రం తప్పనిసరిగా చూడవలసిన ప్లేస్ అయితే ఇది ఒకటి ఫ్రెండ్స్. అలాగే ఈ ఒక బుర్రా కేవ్స్కి వెళ్ళి రూట్లో అయితే ఉండడం జరిగింది. అయితే ఇంకోటి ఏమిటంటే ఫ్రెండ్స్, ఇది ఒకటి మిరియాలు పాదు అంట ఫ్రెండ్స్. ఇది మిరియాల చెట్టు. ఇంకా ఏముంది అంటే ఫ్రంట్కి వెళ్ళే కొలది అలాగే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ రీసెంట్గా ఈ ఒక వుడెన్ బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే అలా పైకి వెళ్ళే కొలది చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేసు. చూడండి గైస్, ఈ ప్లేస్ వచ్చి చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కంపల్సరీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా విజిట్ చేయవలసిందిగా, విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూసి ఒకసారి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది. అలాగే ముందుకు వెళ్తుండగా మాకు కాఫీ తోటలు అనేది కనిపించడం జరిగింది. ఆ కాఫీ తోటల్లో కూడా నేను ఏం జరుగుతుంది అనేది ప్రాసెస్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కాఫీ తోటలు అనేది షూట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది కాఫీ గ్రెయిన్స్, అవి గ్రీన్గా ఉన్నాయి, పచ్చివి రెడ్ కలర్లో ఉన్నవేమో పండినవి. ఆ పండినవి అన్నీ కలిపి కోసి ఎండబెట్టి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది ముందు చూపిస్తాను ఫ్రెండ్స్. పండినవి పండ్లన్నీ కలెక్ట్ చేసి ఒక మిషన్లో వేసి, ఆ మిషన్లోంచి గ్రెయిన్స్ అన్ని సపరేట్ చేసి అవి కొన్ని రోజులు అనేది వెండబెట్టిన తర్వాత అప్పుడు కాఫీ పొడి కింద తయారు చేసి అమ్ముతుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ గిరిజన ప్రజలు. అలాగే ఈ తోట వచ్చేసి మిరియాలు పచ్చివే కోసి ఎండబెట్టడం జరుగుతుంది. ఎండబెట్టి అప్పుడు ప్యాకింగ్ చేసి అమ్ముతుంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ కాఫీ గ్రెయిన్స్, ఆ గ్రీన్ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ పండ్లు, అయ్యే కట్ చేసి మిషన్లో వేసి గ్రైండ్ చేసి అప్పుడు దానికి సపరేట్ చేసి అప్పుడు ఎండబెడతారంట ఫ్రెండ్స్ ఇప్పుడు గిరిజన ప్రజలు. అలాగే ఆ వుడెన్ బ్రిడ్జెస్ చూడండి ఫ్రెండ్స్, ఆ దూరంగా ఉన్నాయి. అదిగో లేడీస్ అనేది ఉన్నారు. అందరూ చాలామంది వచ్చి ఈ ప్లేస్ అనేది విజిట్ చేస్తున్నారు. అరకు వస్తే తప్పనిసరిగా చూడవలసిన ప్లేస్ ఒకటి ఈ ప్లేస్ ఒకటి, బుర్రా కేవ్స్ ఒకటి. ఆ వీడియో కూడా రికార్డ్ చేయడం అయితే జరిగింది, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఇవ్వండి కాఫీ గ్రైండ్స్ ఎలా ఉంటాయి అంటే ఇవన్నీ చూడండి. అలాగే ఈ రెడ్ కలర్లో ఉన్నవి అయితే పండ్లు, గ్రీన్ కలర్లో ఉన్నాయి అంటే పచ్చివి. అవి రెడ్ కలర్లో స్కిన్ అనేది, అది పైన పొర అనేది తీసేసి ఎండబెట్టడం జరుగుతుంది. అది ఒక మిషన్లో ప్రాసెస్ అనేది జరుగుతుంది, గిరిజన ప్రజలు చేస్తుంటారు. అలాగే కాఫీ గ్రైన్స్, కాఫీ పౌడర్ కూడా కిందన అనేది అమ్ముతూ ఉంటారు. ఈ పచ్చి తోటలు కూడా ఉన్నాయి, బాగున్నాయి తోటలు అయితేనే. ఒక వుడెన్ బ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్, చెట్టు మీద ఎలా నిర్మించారో చాలా బాగుంది వుడెన్ బ్రిడ్జ్ అయితేనే. అక్కడ నుంచి సెల్ఫీలు అని, ఫొటోస్ అని కొన్ని
అన్నీ తీసుకోవడం అయితే జరుగుతుంది. వీడియో ఫోటో ఎడిటింగ్ ఇలాగ చాలా అనేది ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే మీకు వచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరగడం జరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్కి 1500 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. అలాగే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితేనే. మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఒక కాఫీ తోటగా ఎవరైనా చూసుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.